హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మార్కింగ్ ఎలా వేసుకోవాలా అనేది చూపిస్తున్నానండి. ఎవరైనా కొత్తగా తీసుకొని ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ కోసము యూజ్ అవుతుందని. సో హ్యాండ్స్ అయితే లెంత్ తీసుకున్నాను టేప్తో. హ్యాండ్స్ లెంత్ 10 ఇంచెస్ ఉన్నాయండి. సో నేను 1 ఇంచు కింద ఇడిసేసి ఒక 10 ఇంచెస్ వేసేసినాను మార్కింగ్. సో 11 ఇంచెస్ టోటల్. ఇప్పుడు హాఫ్లో హాఫ్ ఉంది కదండి, ఇది దాంట్లో మళ్ళీ హాఫ్ బట్ట తీసుకొని దానికి మార్కింగ్ అనేది చేసినాను నేను హాఫ్కి. అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే ఇంత దానికైనా వేరే మార్కింగ్ ఏం లేవు. ఎంబ్రాయిడరీ వేస్తున్నప్పుడు 10 ఇంచెస్ వేసుకుంటే చాలు, పైన చూసుకొని ఎంతవరకు కావాలనేది. బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్ ఇడిస్తున్నానండి. 1 ఇంచ్ ఇడిసేసి ఇంకా వర్క్ అయితే మీకు డైరెక్ట్ నెక్ అయితే నేను వీప్ అయితే ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ బ్లౌజ్ పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తున్నాను. సో అక్కడి నుంచి మనం నెక్ అనేది స్టార్ట్ చేసుకోవాలా. అదొక మార్కింగ్ అండి మనకు గుర్తు. నెక్ ఎక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకోవాలనేది. ఎక్కడ ఇప్పుడు నెక్ లెంత్ ఎంత కావాలో అది కానీ చూసుకోవాలి కదా. సో నెక్ లెంత్ ఇది 10 ఇంచెస్ ఉంది. ఇది నేను మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా అనేది వదులుతాను. ఎందుకంటే అది ఒక హాఫ్ ఇంచ్ వదిలితే మన కుట్లు పోయినా కానీ బాగా ఫినిషింగ్తో కనిపిస్తుంది. అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రా అనేది పెట్టాల. సో ఇది నెక్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ వేస్తున్నప్పుడు ఇబ్బంది ఉండకూడదు, కొంచెం గ్యాప్ ఉండాల. బ్యాక్కి ఫ్రంట్కి ఒక 2-3 ఇంచెస్ వరకు గ్యాప్ ఉండాల. అందుకోసమే ఎప్పుడు షోల్డర్స్ మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. చూడండి, షోల్డరు నెక్ రెండు కలిపి 6 ఇంచెస్ ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ నుంచి షేప్ అనేది ఆర్మ్ హోల్ ఒక 5 ఇంచెస్ అనేది తీసేస్తున్నాను. 5 ఇంచెస్ తీసుకున్నానంటే ఇంకా మనకి అక్కడ వరకు ఫ్రంట్ రాకూడదు అనేది ఒక మనకు ఐడియా ఉంటుంది. సో నేను మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నేను ఏం చూస్తున్నానంటే ఇది క్రాసా లేదంటే స్ట్రేటా కట్ అని చూసుకుంటున్నాను. కంపల్సరీగా చూసుకోవాలి. ఇది ఇట్లా చూడండి, సాగితే ఇట్లా సాగిందంటే అది క్రాస్ అన్నమాట. లేదు సాగకుండా స్ట్రేట్ వచ్చింది, అట్లా ఫిట్గా వచ్చిందంటే మనకి ఫ్రంట్ నార్మల్ కట్ అన్నమాట. అది ఒకటి మేము చూసుకోవాలా. ఎందుకంటే టైలర్ ఎంత బాగా కుట్టినా కానీ ఫ్రంట్ క్రాస్ ఉన్న వాళ్ళకి స్ట్రేట్ ఉన్న వాళ్ళకి క్రాస్ వేస్తే అస్సలు కుదరవు బ్లౌజులు. సో ఇది చూడండి, నేను అసలు ప్యాచ్లు ఎక్కడ పడకుండా కొంచెం క్రాస్ అసలు సరిపోదు లేదు కదా, అందుకోసం కొంచెం క్రాస్ అనేది తీసుకున్నాను. మళ్ళీ క్రాస్ తీసుకుంటే ఇప్పుడు సరిపోయింది కదా. సో మార్కింగ్ అనేది నెక్ది చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ మార్కింగ్ అయితే ఇక్కడి నుంచి అక్కడి వరకు వస్తుంది అనేది. ఇంకా నాకు ఒక రౌండ్ నేను చేసుకొని మార్క్ అనేది చేసుకున్నాను. సో ఇవే అండి స్టెప్స్ అన్నీ. ఈ స్టెప్స్ మేము పాటిస్తే చాలు. ఒక 5 స్టెప్స్ 6 స్టెప్స్ ఉంటాయండి. ఇవి కంపల్సరీగా మేము ఎప్పుడు గుర్తుపెట్టుకున్న టిప్స్ ఇవి. ఇప్పుడు నేను ఫ్రంట్ వేసినాను కదా, అక్కడ కానీ షోల్డర్ అనేది ఎప్పుడు గ్యాప్ అనేది అది కానీ షోల్డర్కి మనకి ఒక 3 ఇంచెస్ అనేది ఉండాల. అది కానీ చూసుకోవాలా. లేదంటే ఆడ ప్యాచ్ పడిందంటే బాగుండదు. సో ఇది 3.5 ఉంది. కంపల్సరీగా మనకి బాగా ఉంటుంది, సరిపోతుంది, ఇంకా మిగులుతుంది అన్నట్లు ఇంకా అక్కడైతే ఒక మార్కింగ్ వేసేసి ఇంకా ఇడిసేసినాను. సో ఇలాగా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి. టైలర్స్కి ఇబ్బంది ఉండదు. టైలర్స్ మేమైనా కానీ లేదంటే వేరే వాళ్ళు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, బయట వాళ్ళు టైలర్స్ ఇస్తారు కదా, వాళ్ళకి కానీ ఇబ్బంది అనేది ఉండదు. మేము ఇట్లా పర్ఫెక్ట్గా కొన్ని టిప్స్ అనేది చూసుకుంటే అన్నీ వేసే అవసరం లేదండి, ఇవి పాటిస్తే చాలు. సో ఈ వీడియో మీకైనా నచ్చితే